హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అనమాట. నేను ఆల్రెడీ మొన్న లాంగ్ అండ్ షార్ట్లో ట్రయాంగిల్ షేప్ చూపించాను కదా, దానికి సిమిలర్గానే అదే బ్లౌజ్లోని సెకండ్ పార్ట్ మీకు చూపిస్తా అని చెప్పాను కదా. సో అది వచ్చేసి ఇప్పుడు చూపిద్దాం అనుకుంటున్నాను. దాంట్లో వచ్చేసి ఈరోజు కాడా కుట్టు, కచ్ వర్క్ అండ్ ఒక మిర్రర్ వస్తుందన్నమాట. సో మన ఛానల్లో కచ్ వర్క్, మిర్రర్ అయితే చాలా చూసుకున్నాము. కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు ఇది కంప్లీట్ చేసేస్తే ఇంకా బ్లౌజ్లో ఉన్న వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి అనేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చిన వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అనేసి కచ్ వర్క్ మళ్ళీ చూపిస్తాం అనుకుంటున్నాను. కచ్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఒక గంట ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయన్నమాట. దాంట్లో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి. యూజ్ అయినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే మన ఫ్యామిలీ ఇంకా పెద్దగా కావాలి కాబట్టి సో షేర్ చేశారనుకోండి ఇంకా పెద్దగా అవుతుంది కదా అనేసి నాకు ఒక చిన్న ఆశ అనమాట. ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తేవడానికి నాకు కూడా ఆసక్తి, ఇంట్రెస్ట్ అనేది కలుగుతుందన్నమాట. సో ఈరోజు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా కచ్ వర్క్, మిర్రర్ అండ్ కాడకుట్టు 3 అనేది చూపిస్తానన్నమాట. లాస్ట్ వీడియోలో ఇది లాంగ్ అండ్ షార్ట్ ట్రయాంగిల్ షేప్లో చూపించాను కదా. సో ఇది వచ్చేసి పార్ట్ 1 చూపిస్తాను. ఈరోజు వచ్చేసి పార్ట్ 2 కచ్ వర్క్ సింగిల్ అనమాట. సో ఇది వచ్చేసి నాకు సరిగ్గా వేయరాలేదు, కొంచెం మీరు నీట్గా వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఇది మనం చాలాసార్లు చూసుకున్నాము, మళ్ళీ ఒకసారి కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను అనమాట. సో నేను దీనికి వచ్చేసి యాంకర్ థ్రెడ్ 3 వరుసలు తీసుకున్నాను అనమాట. మనం డిజైన్ని బట్టి దారాలు అనేది తీసుకోవాలి, అంటే డిజైన్ని బట్టి మనం దారాలు ఎన్ని పోగులు తీసుకోవాలనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇలా ఫస్ట్ ఇక్కడ నుంచి తీసుకోవాలి, తీసుకున్న తర్వాత ఇక్కడ స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ సో ఇలా ఇప్పుడు వచ్చేసి కింది నుంచి తీయాలన్నమాట. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇలా అండ్ నెక్స్ట్ ఇలా. సో నేను ఇది కుట్టుకుంటూ వెళ్తాను, మీకు వచ్చేసి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కింది నుంచి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నమాట. మనం ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కచ్ వర్క్లో ఖచ్చితంగా అక్కడికే వస్తామన్నమాట. సో ఇక్కడ నుంచి ఇలా తీసుకోవాలి, తీసిన తర్వాత ఇప్పుడు ఈ మధ్యలోకి తీసుకుంటాం కదా, ఇక్కడ తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అన్నమాట ఎగ్జాక్ట్గా దీనికి ఆపోజిట్ ఉన్న కట్లో నుంచి ఇలా తీయాలి. తీసేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అన్నమాట స్ట్రైట్. అండ్ ఈ కట్లో నుంచి మనము కట్లు అనేది కరెక్ట్గా వేసుకున్నామంటే ఆటోమేటిక్గా మనకు దారం అనేది ఇలా గ్రిప్ వచ్చేసేస్తుంది. సో ఇప్పుడు మనం తీసిన దారము ముందు కట్లు వేసుకున్న దారం మధ్యలోకి నుంచి మనం అనేది ఇప్పుడు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా. నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత కచ్ వర్క్ ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. 99% అయితే అర్థమైపోతుంది. ఈ వీడియో అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇలా తర్వాత వచ్చేసి ఇంకా నెక్స్ట్ వీడియోస్లలో ఈ కచ్ వర్క్లో కొంచెం పెద్ద పెద్ద బంచెస్ కానీ అండ్
ఏమంటారు నెక్ డిజైన్స్ కానీ అట్లాంటివి చూపిద్దాం అనుకుంటున్నాను. సో నెక్స్ట్ రాబోయే వీడియోస్ అలా ఉంటాయన్నమాట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాగే అన్ని కట్లో నుంచి తీసుకోవాలి. మనకు ఇది ఒక్క బంచ్ వచ్చింది అంటే మనం ఎంత పెద్ద కచ్ వర్క్ అయినా ఈజీగా కుట్టవచ్చు అన్నమాట. సో ఇంతే అండి. ఇంకా ఇది కచ్ వర్క్ బంచ్ అయితే మనము మిర్రరు కాడకొట్టు చాలాసార్లు చూసుకున్నాం కాబట్టి వీడియో కూడా లెంతీగా అవుతుంది అనేసి చూపించట్లేదు. సో ఎవరికైనా కావాలి అనుకుంటే మటుకు నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ఈరోజు మటుకు ఈ కచ్ వర్క్ ఒక్కటే చూపిస్తున్నాను. సో ఇలా తీసుకుంటే ఈ మధ్యలో కూడా ఫిల్ అయిపోతుంది అన్నమాట. ఇంతే అండి కచ్ వర్క్ అనేది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైందా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానన్నమాట. ఎందుకంటే మనకు బేసిక్ అనేది ఇదన్నమాట. సో ఇది వచ్చిందంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కటి వస్తుంది. అందుకోసం అనేసి మళ్ళీ నేను అదే పిన్ చేస్తూ ఉంటాను. ఇది అర్థమైందంటే మీకు ఏదైనా వస్తుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ ద్వారా చెప్పండి. అండ్ దారాల అడ్రస్ అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి ప్రింట్స్ ఎక్కడ వేస్తారు అనేసి కూడా అడుగుతున్నారు. అది కూడా ముందు వీడియోలలో ఖచ్చితంగా చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొంచెం కరోనా ఉంది కాబట్టి బయటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. సో అందుకోసం అనేసి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ అవుతుంది. మరి ఒక మంచి వర్క్ వీడియోతో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను.